ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అల్గో క్యాండిల్స్ గురించి తెలుసుకుందాం. అల్గో క్యాండిల్ అంటే ఏంటి ఫస్ట్, దాని తర్వాత వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అవి వచ్చినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలనేది డిస్కస్ అనేది చేసుకుందాం. ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. ముందుగా అల్గో క్యాండిల్ అంటే ఫ్రెండ్స్ ఏంటంటే పెద్ద పెద్ద ప్రొప్రైటర్ ట్రేడర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ అల్గోస్ అనేది రన్ చేస్తారు. అంటే బ్యాక్ ఎండ్లో సాఫ్ట్వేర్ అనేది ఉంటాయి. వాళ్ళ దగ్గర డిఫరెంట్ టూల్స్ ఉంటాయన్నమాట. ఏ లెవెల్ దగ్గర ఎంతెంత వాల్యూమ్ అనేది ఉంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది బ్యాంక్ నిఫ్టీ అనుకుందాం. ఇది 44,000 లెవెల్. ఓకే, ఇది 44,100 లెవెల్. ఇది వచ్చేసరికి 43,900 లెవెల్ అండ్ 43,800 లెవెల్. ఓకే, నేను ఇది లెవెల్స్ లాగా చెప్తున్నాను, బట్ ఇంత పెద్ద లెవెల్స్ మీద వాళ్ళు అల్గోస్ అనేది రన్ చేయరు. జస్ట్ ఏంటంటే స్మాల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర అల్గోస్ అనేది వాళ్ళు ప్లే చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇది 44,000 అనుకుందాం. ఒక 100 పాయింట్స్ కింద, 100 పాయింట్స్ పైన, లేకపోతే ఒక 20-30 పాయింట్స్ పైన కింద కూడా ఏంటంటే ఈ అల్గోస్ అనేది రన్ చేస్తారు. ఏం చేస్తుంటారంటే వాచ్ చేస్తుంటారు అన్నమాట. ఇక్కడ సపోర్ట్ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్కి ఇది సపోర్ట్ అనుకుందాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి స్పాట్ అనేది ఇక్కడ ఉంది, ఈ పాయింట్ దగ్గర, అండ్ ఇది రెసిస్టెన్స్ ఉంది. ఎటువైపు ఎక్కువగా అంటే ప్లేయర్స్ ఉన్నారు, అంటే ఐ మీన్ ఏంటంటే ఆర్డర్స్ ఉన్నాయి అనేది వాచ్ చేస్తూ ఉంటుంది అనమాట అల్గో క్యాండిల్. అంటే నెక్స్ట్ ఏం చేస్తుందంటే, సపోజు వాళ్ళు ఇలా పైకి వెళ్దాం కొద్దిగా అని అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడున్న సపోర్ట్ దగ్గర ఉన్న ఆర్డర్స్ మొత్తాన్ని కూడా ఏంటంటే ట్రిగ్గర్ చేస్తారనమాట. ఒకవేళ ఇవి స్టాప్ లాస్లు కూడా అయ్యి ఉండొచ్చు కదా. చాలామంది ఏంటంటే మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది అనుకోండి, ఈ పాయింట్ దగ్గర బయింగ్ అనేది చేస్తారు, ఇలా ఎక్స్పెక్టేషన్ చేస్తారు, ఓకేనా, పైకి వెళ్తుందని. ఎస్, ఈ పాయింట్ దగ్గర చాలామంది స్టాప్ లాస్లు అనేది పెడుతూ ఉంటారనమాట. దెన్ ఏం చేస్తుందంటే అల్గో క్యాండిల్ వచ్చేసి ఒక్కసారిగా ఈ యొక్క స్టాప్ లాస్ని ట్రిగ్గర్ చేసేసి పైకి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మెయిన్ ఎజెండా ఏంటంటే వీళ్ళ యొక్క ఎజెండా అల్గోస్ని రన్ చేసి ఆ యొక్క స్టాప్ లాస్ని హంటింగ్ అనేది చేయటం అనమాట. వీటిని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ అల్గోస్ వచ్చినప్పుడు చాలా పెద్ద క్యాండిల్ ఉంటుంది, అండ్ మోరోవర్ ఏంటంటే చూడటానికి చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. అంటే వెరీ క్విక్గా రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే మనం దీన్ని గుర్తించవచ్చు. అంటే సెకండ్స్లో వచ్చేస్తుంది కిందకి, అదేవిధంగా సెకండ్స్లో ఆపోజిట్ అనేది వెళ్ళిపోతుంది. మామూలుగా నిజంగా ఒక డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, చిన్నగా వస్తుంటుంది, లేకపోతే అప్ ట్రెండ్ ఉంటే చిన్నగా వెళుతుంటుంది. బట్ అల్గోస్ క్యాండిల్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే చాలా క్విక్గా రావడం జరుగుతుంది, వెంటనే రివర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో వెరీ క్విక్గా మనకి ఇలా ఫార్మేషన్ జరిగిందనుకోండి, ఇది కూడా అల్గో క్యాండిల్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ఇది అల్గో క్యాండిల్ అని ఎందుకు అంటున్నామంటే, చూడండి 1 మినిట్లో ఈ యొక్క రేంజ్ అనేది చూడండి ఎంత వోలటైల్గా ఉందో. ఆల్మోస్ట్ 0.7%, అంటే దగ్గర దగ్గర 290 పాయింట్లు ఒక్కటే క్యాండిల్లో రావటం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ఇది అల్గో క్యాండిల్. అండ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే కలర్ ఉందో చూడండి, దానికి ఆపోజిట్ ప్లే అనేది జరుగుతుంది. కలర్ ఇక్కడ ఏముంది, మనకి గ్రీన్ ఉంది. అంటే గ్రీన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి బుల్లిష్ అనమాట. బట్ బుల్లిష్లో ఉందా మార్కెట్? అల్గోస్ని మనం ఐడెంటిఫై చేసే విధానం ఏంటంటే, మనకి ప్రీవియస్గా ఏదన్నా స్టాప్ లాస్ లెవెల్స్ ఉన్న స్టాప్ లాస్ హంటింగ్ చేస్తారు, లేదంటే ట్రాప్ చేయటానికి అన్నమాట, పీపుల్ని ఒక సైడ్ తీసుకురావడానికి. ఇప్పుడు వాళ్ళకి బయర్స్ కావాలి, ఎందుకంటే మార్కెట్ కిందకి తీసుకెళ్ళాలి, హయ్యెస్ట్ లెవెల్లో వాళ్ళు సెల్ చేయాలి, కాబట్టి షార్ప్గా ఏంటంటే 1 మినిట్లో ఇంత మూవ్ అనేది తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వీటికి మనం అబ్జర్వ్ చేస్తే చూడండి 0.7% ఉంది, అంటే దగ్గర దగ్గర 300 పాయింట్ల దాకా ఒకటే క్యాండిల్ మూవ్ అయింది. సో ఇక్కడ ఆబ్వియస్గా మార్కెట్ అక్కడ నుంచి ఏమైంది, 1 మినిట్లో ఆహా మార్కెట్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఎమోషనల్గా ఎవరైతే బై చేస్తారో కాల్స్ కానీ వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోయారు. దాని తర్వాత అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే మనకి ఇది ఒక అల్గో క్యాండిల్ ఫ్రెండ్స్. దాని తర్వాత నిన్న అబ్జర్వ్ చేస్తే, సో ఫ్రెండ్స్ అల్గో క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, అండ్ 1 మినిట్ ఓకే లోనే గేమ్ ఫినిష్ అయిపోద్ది అనమాట. అంటే జస్ట్ ఒక్కసారి అలా కిందకు వచ్చి పైకి వెళ్ళడం, పైకి వెళ్ళి కిందకి రావడం అనేది జరుగుతుంది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 104 అండ్ 105 చూడండి. ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేశారంటే, మనకి ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ స్టాప్ లాస్లు, జనరల్గా ఈ స్వింగ్ దగ్గర ఉంటుంది.
ఓకేనా. ఈ స్వింగ్ కలర్ అనేది నేను మారుస్తున్నాను. యా, ఈ స్వింగ్ దగ్గర ఉంటుంది, అంటే 41,820 దగ్గర ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి స్వింగ్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, కరెక్ట్గా చూడండి. ఆల్గోస్ అనేది ఏం చేసింది ట్రిక్కీ సిచ్యువేషన్. సెకండ్ వచ్చేసరికి ఈ పాయింట్ దగ్గర ఉంది. ఓకే, ఏది 41,784.50 రఫ్గా నేను రాస్తున్నాను. ఈ పాయింట్ దగ్గర ఉంది. మార్కెట్ యాక్చువల్గా పైకి వెళ్తూ ఉంది స్లోగా. ఓకే, బట్ సడన్గా ఏంటంటే 104కి చూడండి 1 మినిట్లో మనకి స్ట్రాంగ్గా కిందకి రావడం అనేది జరిగింది. ఈ యొక్క రేంజ్ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ హై నుంచి లోకి చూస్తే ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒకటే క్యాండిల్లో 1 క్యాండిల్లో మనకు సైడ్ వేస్ ఉంది, ప్యూర్ సైడ్ వేస్. దాంట్లో ఏం జరిగిందంటే 93 పాయింట్స్ కిందకి రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా ఎవరైనా పుట్టు తీసుకుంటే వాళ్ళు అంతే కదా, మార్నింగ్ ఏమైంది షార్ప్గా పైకి వెళ్ళినట్టు వెళ్ళి ఆపేశాడు. అక్కడ ఏం చేస్తారు, ఎర్లీ మార్నింగ్ కాల్స్ అనేది బై చేస్తారు, ఎందుకంటే మంచి క్యాండిల్ అది, బుల్లిష్ క్యాండిల్ అని చెప్పేసి కాల్స్ బై చేస్తారు ఎమోషనల్గా. వాళ్ళందరూ కూడా అక్కడ ట్రాప్ చేసేసారు వాళ్ళని, కాల్ బయర్ని. నవ్వు ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ షార్ప్గా వచ్చింది. అండ్ మోరోవర్ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క స్వింగ్లో అండ్ ప్రీవియస్ స్వింగ్లో రెండింటిని కూడా జస్ట్ టచ్ చేశాడు. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ జరిగినాయి అని చెప్పేసి ఎవరైనా ఎంట్రీ తీసుకున్నా, లేకపోతే ఈ క్యాండిల్ను చూసి షార్ట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా ఏంటంటే వాళ్ళు ట్రాప్ అయిపోయారు. ఎందుకంటే పుట్ సైడ్ మార్కెట్ వెళ్ళలేదు ఫ్రెండ్స్. దాని తర్వాత అంతా కూడా మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళటం అనేది జరిగింది. కోర్స్ ఏంటంటే ఇక్కడ 2 టైమ్స్ ట్రిగ్గరింగ్ అనేది చేశారు. 2 క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ ఓకే 85 to 90% రెండు కూడా సేమ్ ఈక్వల్ లెంత్లో ఉన్నాయి. ఫస్ట్ ఏం చేశాడంటే ఇక్కడ ఈ లెవెల్ అండ్ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ లెవెల్ రెండు కూడా ట్రిగ్గర్ చేసేసి స్టాప్ లాస్ హంటింగ్ చేశాడు. అండ్ ఎమోషనల్గా పుట్స్ బయర్స్ని ట్రాప్ చేసి వెంటనే మళ్ళీ బై సైడ్ వచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, సో బై సైడ్ వచ్చాడు. కానీ ఇక్కడ మనకి ప్రీవియస్గా చూడండి అప్ సైడ్ కూడా ఈ క్యాండిల్లో కాదు కానీ నెక్స్ట్ క్యాండిల్లో వెంటనే ట్రిగ్గర్ చేశాడు. ఇది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఈ రెండింటిని కూడా ఏంటంటే ఇమీడియట్గా మళ్ళీ ట్రిగ్గర్ అనేది చేశాడు. బట్ దీన్ని మనం అల్గో క్యాండిల్ అని చెప్పలేం. బట్ ఈ రెండింటిని కలిపితే మేబీ అల్గో క్యాండిల్ అవ్వచ్చు. బట్ ఫ్రెండ్స్ షూర్ ఏంటంటే ఈ యొక్క ట్వీజర్ బాటమ్ అనుకోవచ్చు, ఏదన్నా కావచ్చు, ఈ 2 క్యాండిల్ని కూడా మనం అల్గో క్యాండిల్ అనొచ్చు. ఏం చేశాడంటే మళ్ళీ హై సైడ్ 2 స్టాప్ లాస్లని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసి అప్ సైడ్ అనేది ఆపేసాడనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ అల్గో క్యాండిల్స్ అనేది వచ్చినప్పుడు ఒకటే మినిట్లో ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిందనుకోండి, దాన్ని మనం చాలా జాగ్రత్తగా డీకోడ్ అనేది చేయాలి. ఇమీడియట్గా పొజిషన్స్ అనేది తీసుకోకూడదు. జనరల్గా అంత పెద్ద క్యాండిల్ వచ్చిందంటే ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే ఆపోజిట్లో మనం ట్రై చేసుకోవచ్చు. ఆపోజిట్ ప్లే అనేది కొద్దిగా ట్రై అనేది చేసుకోవచ్చు. బట్ దీనికి ఏంటంటే కొద్దిగా స్క్రీన్ టైం అనేది కావాలి, అబ్జర్వేషన్ కావాలి ఫ్రెండ్స్. ఓకేనా, అంత క్విక్గా వచ్చాడు అంటే డెఫినెట్గా స్టాప్ లాస్ హంటింగ్ కోసమే వస్తాడు. అండ్ ఇమీడియట్గా మనం ఇక్కడ పుట్టు తీసుకునే బదులు చీప్గా ఉంటుంది కాబట్టి కాలు, ఓకేనా, మార్కెట్ కిందకు వచ్చాడు, ఫాస్ట్గా వచ్చేసాడు. వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే కాల్ సైడ్ అని ఉండొచ్చు. బట్ ఈ క్యాండిల్ అబ్జర్వేషన్ చేయడం అనేది మీకు కొద్దిగా స్క్రీన్ టైంలో ప్రాక్టీస్ అనేది అవసరం అవుతుంది ఫ్రెండ్స్. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి అల్గో క్యాండిల్స్ ఫ్రెండ్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.